ఒక వర్షంలో ఇదిగో ఈడు రావట్లే కానీ వదిలే ఆపేసి. తలపతి ఏయ్ జై పవర్ స్టార్. సారేరా బాబులకే బాబు. హే సినీఫైల్, hey this boy cinephile bro. Hey, this boy 3 Angry Birds. This boy MICU. Ujjwal Nellore done. If any legal issues, land issues, please consult Sheikh Latif. Power star Pawan Kalyan fan Sheikh Latif. మన రోస్టర్ రోస్టర్ హర్షవర్ధన్. तुझे देखा कोई जाना सनम. బాగుందిరా. ఏం చేస్తున్నావు? ఏంట్రా లతీఫ్ వాడు ఇంత అందం ఉన్నాడు. నెల్లూరులో అందగాడు వాడు. నెల్లూరులో అందరు పోటీలు పెడితే ఒలింపిక్స్ అంటాడు. తర్వాత సెకండ్ మచ్చల పోటీ పెడితే మస్తు పొట్ట లోపలికి వేసుకున్నాం అందరూ. పవర్ హౌస్ వాడి ఫోన్లో ఉన్నాయి ఇవి. ఇది బలి వచ్చిందిరా. పొట్టలు వేడి ఉంటుంది. ఏంద్ర పొట్టలు పడిపోయినాయి. అర్థం బాగా వస్తుంది. ఇది బాగుందిరా. వీడు ఎంత బయాస్డ్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పి ఏం తప్పించుకుంటున్నావా? ఏంది బైసెప్ పట్టుకోకూడదు. నువ్వు అవతల ఎన్టీఆర్ ఫ్యాన్ కదా నువ్వు. వార్ 2 కలెక్షన్ చెప్పు. 1200 కోట్లు. నాకేం సంబంధం లేదు. ఈడ పడేసాడు. రీ జేమ్స్ కెమెరూన్ క్రిష్ రీ ఏంద్రా భలే ఉండడా. అయ్యి ఈటీవీ డీలో వస్తాయి చూడు. ఏమైంది? యాక్షన్ చెప్పు. అది 3, 2, 1 యాక్షన్. రోల్ కెమెరా యాక్షన్. రెడీ బాబు. బాబు రెడీ. బాబు రెడీ. తారక్ రెడీ. అబ్బో ఎగ్జైట్మెంట్ చూపి. నీ కళ్ళలో ఎగ్జైట్మెంట్ చూపి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ప్రీమియర్ షోనా? వావ్. సినిమా బాగుంటుంది అంటావా? అరే పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు మీకు ఒక గెస్ట్ని చూపిస్తా. సారీ దిస్ బాయ్ టోపీది భయ్యా. సర్కాస్టిక్ సాయ్ అనమాట. సైకో సాయ్ అన్నట్టు ఈరోజు ఇటు బర్త్డే. ఏం మాట్లాడాలి? వచ్చామన్నమాట. ఏ మూవీ? ఏంది భయ్యా? హరిహర వీరబంధు. హరిహర కన్నప్ప. కనప రూమ్ సార్. హైలైట్ ఏంటంటే ఇది పార్ట్ 1. పార్ట్ మర్చిపోయా. ఇడు పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు 8 నిమిషాలు పెట్టలేదు అనుకో, మాకు మేము యాడ్లు పెట్టుకోలేము. మాకు 2 యాడ్లు రా. ఒక యాడ్ అనా స్టైల్. ఇక్కడ మూవీ హిట్ అయితే అంటించుకుందాం. బెలూన్స్ అంటించడానికి ముందర స్టిక్కర్లు అంటించుకొచ్చాను అనమాట. లోపల కమాన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బెలూన్లు అంటించుకొని లోపలికి వెళ్తాను అనమాట.
పైకి ఇట్లా వేస్తా గాల్లోకి, బెలూన్ నేను అంటించుకొని గాల్లోకి వేస్తా. మైక్ లేదు, పెద్దగా మాట్లాడు. మైక్ లేదు. హలో ఆ, అందరూ ఇంట్రెస్ట్ పరిగెత్తుతారు ఇక్కడికి, అది మ్యాటర్. అయితే లోపలికి వెళ్దాం, మూవీ ఎట్లుంటుంది ఎవరో తెలియదు కాబట్టి. ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు మేము నలుగురు వచ్చాం కదా ఇక్కడికి మూవీ చూడడానికి, ఇంక్లూడింగ్ మన మెయిన్ యాంగ్రీ బాయ్ యాంగ్రీ బర్డ్. బాయ్ బర్డ్ కాదు. అండ్ మన ఇద్దరు వచ్చాము. ఇక్కడ ఏంటంటే నలుగురులో ఎవరు ట్రైలర్ చూడాలి, అయ్యా ఎందుకు అవి చెప్పకూడదు. ఎందుకంటే వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నీడే చూడాలా ఇంక సినిమాకి వచ్చి మధ్యాహ్నం మేము అసలు మెయిన్ ప్రీమియర్ షోకి మేము వచ్చింది. ప్రీమియర్ షోకి ఎందుకు వచ్చాము, ఎవడు మూవీ స్పాయిలర్స్ కానీ స్పాయిలర్ ఏం చేయకూడదు. అది ట్రైలర్లో కూడా ఏడ డైరెక్టర్ స్పాయిలర్ వదులుంటాడని ట్రైలర్ కూడా చూడలేదు. ఇది ఇంకో హైలైట్. టీజర్ కూడా చూడాలా. టీజర్ కూడా చూడు. సరే హీరో ఎవరో చెప్పు. పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ హీరోయిన్ హీరోయిన్ ఇది చెప్తావు. సారీ, నిధి అగర్వాల్ అని చెప్పు. నిధి అగర్వాల్. నిజంగా తెలీదా? సరే మళ్ళీ ఇంకోసారి అడగతా, ఇది యాడ్ చేస్తా. కానీ హీరోయిన్ ఎవరో చెప్పు. నిధి అగర్వాల్. ఇదేంది ఇదే? గుర్తురాలేట్ అంటున్నాను కదా, వెళ్ళి యాక్టివ్ ఒకటి. చెప్పురా, నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏదో తెలీదు. ఇద్దరున్నారు. ఏం రత్నంరా? దిల్ రాజు అంట. దిల్ రాజు ప్రొడ్యూసర్ రా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ రా. రే తమన్ రా. మ్యూజిక్ డైరెక్టర్. తిరిగిపోద్ది. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. తెలీదు, పవన్ కళ్యాణ్ కోసం వచ్చాను సినిమాకి అంతే. ట్రైలర్ కూడా చూడాలా? కూడా సంబంధం లేదు మాకు, పవర్ స్టార్తోనే సంబంధం. సార్ మీ కన్ను పక్కన ఎవరు మింగేరు? బల్బ్ పక్కన ఫ్యాన్ మింగింది. మీకు స్టోరీ కావాలా? Yes. ఇది కనిపిస్తుంది కదా, ఇది కనిపించుకుంటే ఇక్కడ ఇంకోటి చూపిస్తావా? యా. దిస్ ఈస్ 3 స్టిచెస్, దిస్ ఈస్ 4 స్టిచెస్ అనమాట. నేను సాటర్డే అంటే మాకు వైట్ యూనిఫామ్ ఉండేది, నారాయణ స్కూల్. నేను వైట్ యూనిఫామ్ వేసుకొని సోఫా దగ్గర కూర్చోన్నా, డర్రన్ సౌండ్ వచ్చింది, తలెట్ పైకి ఫ్యాన్ పడిపోయింది. కరెక్ట్ ఇలా తగిలింది అనమాట కంటికి. ఇక్కడ 4 స్టిచెస్, ఇక్కడ 3 స్టిచెస్ పడ్డాయి. అది అలా హీల్ అయింది. లోపల కంట్లో అది ఉంటుంది కదా, అది కూడా మార్చారు. రీప్లేస్ చేసి మల్టీఫోకల్ లెన్స్ పెట్టాను. నేను ఎవరైనా చూసాను అనుకో, వాళ్ళకి నెత్తి మీద నాకు లైన్స్ కనిపిస్తాయి. ఎస్ లైన్సా? లైన్స్. ఇప్పుడు అది 48 మెగాపిక్సలా 64 మెగాపిక్సలా? నా పైన ఏం కనిపించు నటి బాక 9 అంత లేదు. ఎవరికో కనెక్ట్ అయ్యింది ఇంకోటి. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్కి కనెక్ట్ అయిందా? అడగండి. అది కాదు భయ్య, ఎన్ని మెగాపిక్సెల్ కన్నా ఇది 520 సంథింగ్. అది కాదు, అది రియల్. ఇప్పుడు మళ్ళీ మార్చి పెట్టారన్నావు కదా. మార్చి పెట్టి మనకి ఎంత చూస్తే అంత 30 జూమ్ అవుతుంది. ఇట్లా ఏం జూమ్ చేసావు? లైన్స్ మనకి ఎన్ని లైన్స్ సరే నేను ఒకటి చెప్తా, జూమ్ చేయి. జూమ్ చేయాలా? కానీ కొట్టు. ఎవరిది కావాలి? ఎవరి లైన్స్ కావాలి? ఇది కావాలా? ఎవరిది కాదు, ఇది కావాలి. ఇతనికి ఎస్ లైన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు మాస్టరు. కొట్ట ఒకటి కూడా రావట్లేదే. నిజంగా చెప్పాడేందిరా? ఎస్ అంటే నువ్వు ఎంతమందితో వేయించుకున్నావు వేసేవని చెప్పి వస్తుంది. ఒక్కటి కూడా లేదు. లాగినా రాట్లా లైన్స్, బట్టి విరిగినా రాట్లా. నేను స్వాతిముత్యం. కమల్ హాసన్. నీకు ఒక లైన్, వీడికి ఒక లైన్ వస్తుంది మామూలుగా. ఆ లైన్ ఇట్లా లేచి ఇలా వస్తుంది. ఎస్. 7 నుంచి ఇంకెట్టిపోద్దా? ఈ లైన్లు కూడా మనకి ఎందుకు కానీ. క్రియేట్ ఈ గొంతు ముఖ్యం, అరవకూడదు. అరవాలి. చూస్తే తట్టుకోలేదే. ఒక పని చేద్దాం, అది చాలా గ్యాప్ తర్వాత చూస్తున్నాము. చొక్కా ప్యాంట్ తిప్పేసి ఎక్కడదాం. తీసుకోవచ్చు ఫోటో. స్విచ్ ఆపాలంట, స్విచ్ మెయిన్ ఇంపార్టెంట్. స్విచ్ అంటే ఆపండి. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. అంతా సవ్యంగానే జరిగింది. అంతా సవ్యంగా జరిగింది. అంతా సవ్యంగా. హలో, ఇంటర్వెల్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మిగతా సగం సినిమా చూద్దామా వద్దా? అసలు ప్లాట్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. నిధి అగర్వాల్ నిధిని కొట్టేస్తుంది. నిధిని కొట్టేస్తుంది. చెప్పకు మళ్ళీ. ఓ స్పాయిలర్ అలర్ట్. స్పాయిలర్ మళ్ళీ చెప్తా.
నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా అంటది. వీరమల్లు, నేను కళ్ళు. ఓకేనా బ్రో ఎట్లా అన్నా? ఎలా ఉందన్నా? చెప్పనా, అంతా సవ్యంగా జరిగిందే? బాగుందిరా సినిమా. సినిమా ఎట్టుందా? సవ్యంగానే జరిగింది. నేనేం తింటున్నాడు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇంటర్వెల్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఇది అర్థం అవుతుంది ఎందుకు నేను చేస్తున్నాను. చెప్పరా ఏమైంది? నీలో ఉన్న బాధను కక్కు. వశీకరణ అన్నా, ఏందన్నా ఇది? ఏం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు కొట్టే తప్పు. టైమ్ ఈజ్ ఫోకస్. అంటే కరెక్ట్గా అనిపిస్తుంది పెట్టాము. యాపిల్. అది బోట్. రే వాష్రూమ్ వస్తుందా? వామిటింగ్ వస్తుందా? వాష్రూమ్ వామిటింగ్ కలిపి వస్తున్నాయా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అడగదా అమ్మా? చెప్పమ్మా. బాగుందన్నా? నిజంగా బాగుందన్నా? అవునా నిజంగా? కళ్యాణ్ బాబు అయితే హిట్ కొట్టాడు. అది హ్యాపీ. కళ్యాణ్ బాబుని కొట్టారు. నన్ను కొడుతుంది రేపు నుంచి కాను. యాడ్ గురిమండి. ఇది మన మీద పడితే మనం చచ్చిపోతే బాగుంటుంది కదా. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ చూడబడలే. ఇది నిజం కరెక్ట్. సినిపోయినాడు కొనుక్కో. ద పర్ఫెక్ట్ రివ్యూవర్. నిధి అగర్వాల్ చెల్లిలో కూతురు ఏంటది? కాదు, ఆ రాజుగాడిది వాడు అసలు నిధి అగర్వాల్ కోసం వచ్చినప్పుడు వాడి కూతురు అనుకుంటాం. కాదు, అదిదా పోకిరి మాదిరి ట్విస్ట్. షుగర్ డాడీ. షుగర్ డాడీ. సెలబ్రిటీలతో ఇదే భయ ప్రాబ్లం నిజంగానే. కెమెరా వాడటం మానేసి ఇప్పుడు అబ్బాయి సెల్ఫీ వద్దు నేను వెళ్ళిపోతే. అది వస్తుంది నాలుగు వస్తుంది. ఓ నీ దాంట్లో తీయాలా? సరే నువ్వు దీనిలో తీరా, నేను దీనిలో తీస్తా. థ్యాంక్స్ చెప్పాలి. 5 నిమిషాలు లేట్గా పంపించారు లోపలికి. చాలు, ఇంకా నా వల్ల కాదు ఎంతకంటే ఈ సినిమా. నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. టూ గుడ్. నిద్ర వస్తుంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. Yeah, మూవీ ఇస్ టూ గుడ్. సినిమా సూపర్గా ఉందని చెప్తున్నాడు. నాతో ఇంకో మాట చెప్పాడు. టైం 12:50 అర్ధరాత్రి. ప్రీమియర్కి వచ్చాం. సర్కాస్టిక్స్ ఒక 20 నిమిషాల ముందే వెళ్ళిపోయాడు. నేను వాష్రూమ్ అని చెప్పి బయటకు వచ్చేసాను. లోపల 2 ఉన్నారు మా వాళ్ళు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఛా, 5 సంవత్సరాలు, 2 డైరెక్టర్లు, 20-30 పోస్ట్ పోన్లు, ఫైనల్గా ఒక రిలీజ్ డేట్, ఒక ప్రీమియర్. ఇన్ని పోస్ట్ పోన్లు అయ్యాక కూడా ఈ సినిమా వచ్చిందంటే నేను ధైర్యంగా ప్రీమియర్కి వచ్చాను. నాకు ఇప్పటికీ ఒకటే రిగ్రెట్, సినిమా గురించి కాదు. సినిమా గురించి నా రిగ్రెట్ అసలు లేదు. ఎందుకంటే అది పక్కన పెట్టేస్తే